కేసులో మరణశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను రక్షించుకునేందుకు క్షమాభిక్ష కోసం బాధితుడి కుటుంబానికి పరిహారంగా చెల్లించే బ్లడ్ మనీని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. యెమెన్ దేశ పౌరుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ దేశ అధ్యక్షుడు మరణశిక్ష ఖరారు చేశారు. అయితే బాధితుడి కుటుంబానికి బ్లడ్ మనీ అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ విజ్ఞప్తిని మెహదీ కుటుంబం అంగీకరిస్తుందని నిమిషా ప్రియ కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బ్లడ్ మనీ అంటే క్షమాభిక్ష కోసం చెల్లించే పరిహారం. ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ వ్యక్తి కుటుంబీకులు అంగీకరిస్తే వాళ్లు కోరిన భరణం చెల్లించి క్షమాభిక్ష పొందే అవకాశం ఉంటుంది. దాని ప్రకారమే బ్లడ్ మనీ కోసం 34,22,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. కానీ నిమిషప్రియ కుటుంబం అంత డబ్బు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండడంతో క్లౌడ్ ఫండింగ్ చేసి 16,60,000 రూపాయలు సేకరించారు. మిగిలిన సొమ్ము సేకరించేలోపే క్షమాభిక్షకు అక్కడి సుప్రీం జ్యుడిషియల్ తీర్పు ఇవ్వడం, అందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో ఇప్పుడు ప్రియా కుటుంబంలో విషాదం నెలకొంది. కేరళ నర్సు నిమిషప్రియ కొన్నేళ్లుగా యెమెన్లో పనిచేస్తున్నారు. నిమిషప్రియకు వివాహమై 8 ఏళ్ల పాప ఉంది. 2011లో ఆమె కుటుంబంతో సహా యెమెన్కు వెళ్లింది. ఆమె యెమెన్లో సనాలో క్లినిక్ నడిపేది. అయితే యెమెన్ చట్టాల ప్రకారం విదేశీ పౌరులు స్థానిక భాగస్వాములు కలిపి వ్యాపారం నిర్వహించాలని ఉంది. దీంతో స్థానికుడైన మహదీని క్లినిక్ లో పార్ట్నర్ గా చేర్చుకుంది. అయితే మహదీ కొన్ని సంవత్సరాలుగా తనను వేధించాడని, వ్యాపారం నుంచి డబ్బు వసూలు చేసుకున్నాడని నిమిషా ఆ దేశ అధికార ప్రతినిధులకు తెలిపింది. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తన పాస్పోర్ట్ ను తిరిగి తీసుకునేందుకు మహదీకి మత్తుమందు ఇంజెక్షన్ చేసింది. స్పృహ కోల్పోయిన తర్వాత తన పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంది. అయితే మత్తుమందు ఓవర్ డోస్ కావడం వల్ల మహదీ చనిపోయాడు. ఆ మత్తుమందు వల్లే మహదీ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 2018లో నిమిషప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ శిక్షపై నిమిష 2023లో యెమెన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా ఆ అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో నిమిషప్రియకు యెమెన్ కోర్టు విధించిన మరణశిక్షకు అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. అయితే హత్యకు గురైన మహదీ కుటుంబ సభ్యులు, గిరిజన నేతలు క్షమాభిక్ష పెడితే ఆమె మరణశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. మహదీ కుటుంబ సభ్యులకు పరిహారంగా డబ్బును ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం వారితో చర్చలు జరుపుతోంది. ఒకవేళ మహదీ కుటుంబ సభ్యులు పరిహారాన్ని అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. నిమిషప్రియ కేసుపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ హత్య కేసులో నిమిషప్రియకు అన్ని విధాలా సహాయం చేస్తామని తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు పడే ఆవేదన తాము అర్థం చేసుకోగలమని, ఈ కేసులో ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.